నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత్ పథకం వన్లు జరిగిన అవినీతిపై ప్రజలే హైకోర్టులో పిల్వేసి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని హెచ్చరించారు. నీవు నిర్మిస్తున్న పాఠశాల కోసం ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తోలుకుంటే తప్పు లేదు, కానీ సామాన్యుడు గృహ నిర్మాణాలకు గ్రావెల్ మట్టి తోలుకుంటే తప్ప అని ప్రశ్నించారు. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యుడు నష్టపోతే ఉపేక్షించేది లేదన్నారు. వారి పక్షాన నిలబడతానని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కావల్లో నిర్వహించుకోవటం, దానికి ముందు నా మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శించటం. కానీ నేను విమర్శలకి భయపడేవాడిని కాదు, విమర్శించాలనే మనస్తత్వం కూడా నాకు ఉండదు. నేను అన్నీ వదిలేసి ప్రజాసేవలో నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నప్పుడు ఎదిగే చెట్టు మీద రాళ్ళు ఉంటాయి, ఎదిగే వ్యక్తి మీదనే దాడులు ఉంటాయి తెలిసిన వాడిని. కాబట్టి ఎన్నిసార్లు నా మీద దాడులకు ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు నన్ను విమర్శించాలని ప్రయత్నం చేసినా, నేను ఈ కావలి ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజానీకం కోసం అన్నిట్లో తల వంచుకొని పోతున్నానే తప్ప ఏ రోజు తిరిగి వాళ్ళ మీద నేను దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. కావలికి నీళ్లు లేక మా కావలి ప్రజలు అలమటిస్తుంటే దారిని తీర్చడానికి 43 కోట్ల రూపాయల అమృత పథకం 2 UIDF కింద 15th ఫైనాన్స్ కింద ఇచ్చినటువంటి